పులివెందుల మండలం పెద్దరంగాపురం గ్రామంలో వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ సునీత వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతుండగా ఈ కేసు విషయం మాట్లాడొద్దని గ్రామస్తులు తెలుపగా ఎందుకు మాట్లాడకూడదని తనకు అన్యాయం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా మాట్లాడతారని, మీ ఇంట్లో అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా అని ప్రశ్నించారు. గొడవ పడుతున్న వ్యక్తిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. ఎందుకు కేసు గురించి మాట్లాడకూడదు? అన్యాయం జరిగింది ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. అన్న, అక్క, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు లేదు. న్యాయం అడగడంలో ఏమైనా తప్పుందా? దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా. దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి. మన వివేకం సార్కి న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది. మనందరి కోసం కష్టపడ్డాడు, జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న, మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డీని మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికీ పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు ప్రభుత్వం పలుకుతాడు కదా, సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమైనా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చంపినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టి బుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు అయింది పోరాడబట్టి. మన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఎస్పీ ఆఫీస్ నుంచి, డీజీపీ ఆఫీస్ దగ్గరికి నుంచి, సిబిఐ ఆఫీస్ వరకు పోనీ ఆఫీస్ లేదు. ఈ కోర్టు నుంచి కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగిన న్యాయం కోసం. న్యాయం కావాలి, మన వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మన సార్కి ఎట్లయితే మన బాధ్యత ఉంది కదా,
మనకు బాధ్యత కూడా ఉంది. ఆయన మనకి ఇన్ని చేసి పెట్టారే, ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి అన్న బాధ్యత మనకు అందరికీ ఉంది. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అన్నా, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. భద్రంపల్లి అని చెప్పి రాజేశ్వరమైన నువ్వు ఉండవని చెప్పి ఖచ్చితంగా నీ మాట వాక్యాత్వం పూర్తిగా సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మాట్లాడి కార్యక్రమం సరైనని చెప్పి చెప్తున్నాను చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వివేకం సార్కి న్యాయం జరిపించండి, నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. మన వివేకం సార్కి న్యాయం జరిపించాలి. హస్తం గుర్తుకి వివేకానంద రెడ్డికి న్యాయం జరిపించాలంటే వైఎస్ షర్మిలారెడ్డికి ఓటేసి న్యాయాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జై హింద్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు. మే నెల 17వ తేదీన కడప పార్లమెంటుకు పులివెందుల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్లు వేయాలి, ఏ అభ్యర్థికి ఓట్లు వేయాలి, ఏ గుర్తు మీద బటన్ నొక్కాలి అని ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం సమీపించింది. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద యువకుడు ఉత్సాహవంతుడు వేంపల్లె వాసైన మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మే 17వ తారీఖున ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు. మీ 2 పవిత్రమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి ఎంపీగా షర్మిలారెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరేటందుకు ఇక్కడికి రావడం జరిగింది. మహాశైలరా, మీ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది. రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది. అది 50,000 కానీ, 1,00,000 కానీ, 1,50,000 కానీ, 2 లక్షలు కానీ అంతవరకు మొత్తం తోసేయడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే, సపోజ్ 3 లక్షలు ఉంటే 2 లక్షలు తోసేయడం జరుగుతుంది. 1 లక్ష రైతు కట్టుకోవాలి. ఇది రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన ప్రయోజనం. 2, మహిళలకు సంబంధించి ప్రతి కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెల 8,333 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. నెలకు 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది. 5 ఏళ్లకు 5 లక్షల రూపాయలు అవుతుంది. ఇది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం. 3వది 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. 4వది 5 లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు 1,50,000 ఇస్తున్నారు. 1,50,000 చాలడం లేదు, దానివల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. మిగతా పూర్తి చేయాలంటే 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి ఆఖరికి ఆ వడ్డీ కట్టలేక ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం జరుగుతుంది. అది తర్వాత పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు వితంతువులకైతే నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకైతే నెలకు 6,000 రూపాయలు నెల మొదటి రోజునే ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి. ఇప్పుడు 2 ముసలోళ్ళు ఉంటే ఒకరికే ఇస్తున్నారు, లేదు 2 ముసలోళ్ళు ఒక వితంతు ఉంటే ఒకరికే ఇస్తున్నారు. అలా కాకుండా ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 5 పథకాలు గ్యారంటీ పథకాలు అమలవుతాయి. ఒక్కసారి ఆలోచించండి. గత కేంద్రంలో నరేంద్ర మోడీకి 10 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్కు ఒకసారి అవకాశం ఇవ్వండి. అటు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ప్రయోజనాలు పొందండి. మేము చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, మీకు మంచి జరుగుతుంది అనుకుంటే దయచేసి మే 17వ తారీఖున
మీ 2 పవిత్రమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి ఎంపీగా శర్మిలారెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మీ అందరికీ చిరపరిచితుడు, మీ అందరికీ ఎంతో ఆత్మీయుడిగా ఉంటూ, సదా మీకు అందుబాటులో ఉంటూ, అందరి వాడుగా ఉంటూ, ఎప్పుడు పిలిచినా వస్తున్నటువంటి సౌమ్యుడు, రాజకీయ అజాతశత్రువు అయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె, కూతురైనా కొడుకైనా ఆవిడే డాక్టర్, విద్యాధికురాలు, ఒక వీరనారిగా పోరాడుతున్నటువంటి డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు.